Hi, welcome back to Ascension Part 5. సో ఈ పార్ట్ 5లో మనం స్టేజెస్ ఆఫ్ అసెన్షన్ చూద్దాం. అంటే అసెన్షన్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, అవి ఏంటి, వాటి గురించి చెప్పుకుందాం. అయితే మన అసెన్షన్ ప్రాసెస్ అనేది దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మొదలై ఉంటుంది. దాదాపు పర్హాప్స్ ఒక 2000 years ago మేబీ స్టార్ట్ అయి ఉండొచ్చు. అప్పటి నుంచి అది ఇట్ వాజ్ బ్రూయింగ్ విత్ ఇన్ అస్. అంటే మనం ఎప్పుడైతే అసెన్షన్ చాయిస్ చేసుకుంటామో ఇట్ స్టార్ట్స్ బ్రూయింగ్ విత్ ఇన్ అస్ అనమాట. అంటే ద ఇన్వర్డ్ లుకింగ్ సెల్ఫ్ అనేది మనలో యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ లైఫ్ టైంలో ఈ చాలామంది ఈ అసెన్షన్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఎలా అంటే దే బికమ్ సెన్సిటివ్ టు ఎనర్జీస్. దే స్టార్ట్ ఫీలింగ్ ఎనర్జీస్ ఆఫ్ అదర్ పీపుల్ అండ్ దే స్టార్ట్ ఫీలింగ్ థాట్స్ ఆఫ్ అదర్ పీపుల్ అనమాట. బికాజ్ దోస్ ఎసెన్షియల్ ఎనర్జీస్ అనేవి మీకు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి యూ స్టార్ట్ ఫీలింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో అయితే ఇట్లా మీ మైండ్ ల్యాండ్స్కేప్లో ఈ థాట్స్, ఈ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా నిండిపోయి ఉంటాయి కదా. అందువలన మీకు ఏ ఫీలింగ్స్ తీసుకోవాలో, వేటిని వదిలేయాలో రియల్గా అర్థం కాదు. ఒక్కోసారి వేరే వాళ్ళ థాట్స్ని, ఫీలింగ్స్ని మీవిగా తీసేసుకుంటారనమాట. అంటే అక్కడికేదో మీకు రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు, ఆ థాట్స్ ఏవో మీవి అయినట్టు తీసేసుకుంటారు. నాట్ ఓన్లీ అదే కాదు, మీరు ఈవెన్ బుక్స్, వేరే వీడియోస్ ఎలాంటి అయినా సరే అవన్నీ మీరు యు ఓన్ ఇట్. అంటే మీరు నిన్న ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు యూ టేక్ ఇట్ యాజ్ యువర్ ఓన్. అంటే you follow that law or the rule of owning those thoughts and ideas and suggestions and feelings and sensitivities వాటన్నిటినీ కూడా మీ ఓన్గా తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. అంటే మీ థాట్స్లో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇలాంటప్పుడు యాక్చువల్గా మరి బయట వాళ్ళ థాట్స్ కానీ, ఎనర్జీస్ కానీ, బయట వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, మరి అవి మీవి కాదు కదా. సో మనం ఏం చేయాలి అంటే, మనం ఏదైతే మనకి సంబంధించిందో అంతవరకే మీరు తీసుకోవాలన్నమాట. అంటే మనం ఏదైతే చూస్ చేసుకుంటామో అదే మన థాట్ అవుతుంది, అదే మన ఫీలింగ్స్ అవుతాయి. వేరే వాళ్ళవి మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో యూ కెన్ జస్ట్ లెట్ ఇట్ గో, దాన్ని వదిలేయచ్చు అన్నమాట మీరు. అదే కాదు, ఈ లైఫ్ టైంలో మీరు మీ లాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, వాటిల్లో స్టక్ అయి ఉన్నటువంటి ఎనర్జీ తాలూకా ఆ ఎసెన్స్ కానీ, అదంతా కూడా మీకు కంటిన్యూస్గా ఇప్పుడు ఎస్పెషలీ ఎట్ ద టైమ్ ఆఫ్ అసెన్షన్ మీకు గుర్తు వస్తూ ఉంటాయి అన్నమాట. దే విల్ బి హాంటింగ్ యూ. సో కానీ ఈ అసెన్షన్లో మీరు ఆ బర్డన్ని, ఆ కర్మని క్యారీ చేయవలసిన అవసరం లేదు. యూ కెన్ లెట్ ఇట్ గో, వాటిని మీరు వదిలేయచ్చు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ఈ లైఫ్ టైంలో ఏదైనా పాత ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరినన్నా పరుషంగా మాట్లాడారు, లేకపోతే ఎవరికన్నా ఫిజికల్గా హార్మ్ చేశారు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టోల్ సంథింగ్ ఫ్రమ్ అదర్ పీపుల్. ఇలాంటివి ఏమి చేసినా కూడా మీరు సాధారణంగా ఆ గిల్ట్ ఫీలింగ్ని క్యారీ చేస్తూ ఉంటారు. అది మిమ్మల్ని వీడి పోదు. సాధారణంగా దాని మీ వెనుక వస్తూనే ఉంటుంది, అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా
చాలా ఆస్పెక్ట్స్లో మీకు ఎనర్జీ అనేది స్టక్ అయి ఉంటుంది. అంటే ఐ జస్ట్ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్. అయితే నేనేమంటాను అంటే ఈ అసెన్షన్ ప్రాసెస్లో ఆ గిల్ట్ని మీరు క్యారీ చేయవలసిన అవసరం లేదు. సో దాన్ని ఎట్లా వదిలించుకోవాలి అంటే టేక్ ఎ లుక్ ఎట్ ద సిచ్యువేషన్ దట్ హెస్ హ్యాపెండ్. అంటే మీ లైఫ్లో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ని తీసుకోండి. ఎక్కడైతే మీకు స్టక్ ఎనర్జీ ఉందో, ఎక్కడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గిల్ట్, లెట్స్ టేక్ ద ఆస్పెక్ట్ ఆఫ్ గిల్ట్. ఈ గిల్ట్ అనేటువంటి ఆస్పెక్ట్లో ఎక్కడైతే మీకు స్టక్ ఎనర్జీ ఉందో ఆ సిచ్యువేషన్ని ఒకసారి రివైండ్ చేసుకోండి. రివైండ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ సిచ్యువేషన్ని ఒక యాంగిల్లోనే, ఒక పర్స్పెక్టివ్లోనే చూస్తారు. వేరే పర్స్పెక్టివ్లో మీరు చూడలేరు. ఎందుకంటే బికాజ్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్. దేర్ ఫోర్ మీరు మీ పర్స్పెక్టివ్లోనే ఈ సిచ్యువేషన్ ఇలా జరిగింది కదా, నేను చేసింది తప్పు కదా అనేటువంటి ఒక గిల్టీ ఫీలింగ్ని మీరు ఏర్పరచుకుని దాంతోనే సో యూ గో ఫార్వర్డ్ విత్ ఇట్ అనమాట. అంటే అది మీతో పాటు వస్తూ ఉంటుంది. అయితే అదే సిచ్యువేషన్ని టేక్ ఎ లుక్ ఫ్రమ్ అనదర్ పర్స్పెక్టివ్, వేరే విధంగా చూడండి. మేబీ యూ హ్యావ్ గెయిన్డ్ అ వాల్యుబుల్ లెసన్. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి మీకు ఏదన్నా మంచి జరిగి ఉండొచ్చు. అంటే మీకు కావలసినటువంటి ఏదన్నా లైఫ్ లెసన్ దాని నుంచి వచ్చి ఉండొచ్చు, లేదా వేరే వాళ్ళ జీవితం బాగుపడి ఉండొచ్చు, వేరే వాళ్ళు ఏదైనా వాల్యుబుల్ లెసన్ నేర్చుకుని ఉండొచ్చు దాని నుంచి. కాబట్టి సిచ్యువేషన్ని మనం ఎంతసేపు ఒక పర్స్పెక్టివ్లో చూసినంతకాలం ఆ గిల్ట్ అలానే ఉంటుందన్నమాట. బట్ ఆ పర్స్పెక్టివ్లోకి వెళ్ళి, ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి వేరే పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఆ సిచ్యువేషన్ యాక్చువల్లీ ఎందుకు క్రియేట్ చేయబడింది, దాని నుంచి ఏమేమి లెసన్స్ ఎవరెవరికి వచ్చాయి అని మీకు అర్థమవుతుంది. అందువలన మీరు ఏమి తప్పు చేసినట్టు కాదు. ఇట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే అలా మీరు వేరే పర్స్పెక్టివ్ నుంచి వదిలేస్తే అది మీకు వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ దట్ సింపుల్. అయితే యాక్చువల్గా ఎనదర్ పర్స్పెక్టివ్ టు లుక్ ఎట్ దిస్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ లైఫ్ టైంలోనే యాక్చువల్లీ యూ వెంట్ త్రూ 2 లైఫ్ టైమ్స్ ఇఫ్ నాట్ మోర్. వాట్ దట్ మీన్స్ ఇస్, మీరు ఇనీషియల్గా పుట్టిన దగ్గర నుంచి ఈ అసెన్షన్లోకి వచ్చే వరకు మీకు దట్ ఈస్ 1 లైఫ్ టైం విత్ ఇన్ ద సేమ్ ఫిజికల్ బాడీ. బట్ ఒక్కసారి అసెన్షన్లోకి వచ్చిన తర్వాత దట్ బికమ్స్ అనదర్ లైఫ్ టైం ఫర్ యూ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీరు ఉన్నటువంటి స్థితి అనేది మీరు పాత ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఉన్నటువంటి స్థితి వేరు. సో మీరు ఇప్పుడు ఉన్నటువంటిది మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. సో మీరు ఆ సిచ్యువేషన్ దాటి వచ్చేసారు కదా, అన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, దాటి వచ్చేసారు కదా, అండ్ ఇట్ వాజ్ డన్ సమ్ టైమ్ ఎగో, లాంగ్ టైమ్ ఎగో. సో ఇట్ ఈస్ నాట్ యూ. సో ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. లెట్ ఇట్ గో, వదిలేసేయండి. నా మీరు ఇప్పుడు ప్రజెంట్లో ఎలా అయితే ఉన్నారో అదే మీరు. దట్ ఈస్ ద రియల్ యూ. యూ ఆర్ నాట్ వాట్ యు వర్ ఫ్యూ ఇయర్స్ అగో. సో నౌ యువర్ లైఫ్ ఈజ్ చేంజింగ్. యు ఆర్ నాట్ హూ యూ వర్ బిఫోర్ ఎనీమోర్ అన్నమాట. సో అందువలన మీరు వాటన్నిటినీ వదిలేయవలసి ఉంటుంది. ఆల్ రైట్. సో కొంతమంది వీ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ దట్ గిల్ట్, దాన్ని వదిలేయలేం, కష్టం, మేము తప్పు చేసాం కాబట్టి మేము వదిలేయలేం అనేసి అంటారు కొంతమంది. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్
being in the present moment, letting go of everything that has happened in the past will actually take you through the gateway of ascension. మీరు పాతవి వదిలేయకుండా పట్టుకుని ఉంటే మీరు అసెన్షన్లోకి వెళ్ళలేరు. సో యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ ద ఇమోషనల్ కనెక్షన్ దట్ యు హ్యావ్ మీ పాత ఇన్సిడెంట్స్ కానీ పాత లైఫ్కి కానీ, బికాస్ దట్స్ నాట్ వాట్ యు ఆర్. ఇట్ హెస్ హ్యాపెండ్ సమ్ టైమ్ అగో. సో లెట్ ఇట్ గో. సో అది. సో నౌ లెట్ us talk about the stages of ascension అన్నమాట. సో ఈ స్టేజెస్ ఆఫ్ అసెన్షన్లో there are 4 stages of ascension. సో మీ అసెన్షన్ అనేది దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఎప్పుడూ దాదాపు ఒక 2000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందనుకోండి, ఒకానొక లైఫ్ టైంలో. ఎలా? ఓకే, నేను నేర్చుకోవాల్సిందంతా అయిపోయింది. ఐ వాజ్ ఆన్ ఎ మేల్ బాడీ, ఫీమేల్ బాడీ, డిఫరెంట్ కాంటినెంట్స్లో బర్త్ తీసుకున్నాం, డిఫరెంట్ కంట్రీస్లో బర్త్ తీసుకున్నాం, డిఫరెంట్ రిలీజియన్స్లో బర్త్ తీసుకున్నాం. సో ఐ హ్యావ్ లర్న్డ్ ఎవ్రీథింగ్, ప్రతి మచ్ అన్ని ఆస్పెక్ట్స్ నేను క్రియేట్ చేసుకున్నాను అన్నీ. సో అని ఎప్పుడైతే మీ సోల్ అనుకుంటుందో, అంటే దిస్ ఈజ్ ఎనఫ్ అని ఎప్పుడైతే అనుకుంటుందో, అప్పుడు జనరల్గా అప్పటి వరకు మీకున్నటువంటి ఈ సీక్వెన్షియల్ లైఫ్ టైమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ సీక్వెన్షియల్ లైఫ్ టైం పాత్ని చేంజ్ చేయాలన్నమాట. సో ఆ చేంజింగ్ కోసం జనరల్గా ఆ లైఫ్ టైంలో, అంటే ఆ చాయిస్ ఆఫ్ అసెన్షన్ చేసుకున్న లైఫ్ టైంలో మీకు జనరల్గా ఏం జరుగుతుంది అంటే, ఏదో ఒక ట్రమాటిక్ ఈవెంట్ జరుగుతుంది అనమాట. సమ్ ట్రామా, మేబీ అన్ యాక్సిడెంట్, ఇట్ కుడ్ బీ ద డెత్ ఆఫ్ ఎ లవ్డ్ వన్. ఎవరన్నా బాగా కావాల్సిన వాళ్ళు, ఫ్రెండ్స్, లేదంటే క్లోజ్ ఫ్యామిలీ రిలేషన్స్ దట్ యు హ్యావ్ మంచి బాండ్ ఉన్న, మంచి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఎవరైనా వీళ్ళ డెత్ కావచ్చు. లేదంటే మీకు ఫిజికల్గా ఏదైనా హామ్ అయ్యి మీరు బెడ్ రిన్ అయి ఉండొచ్చు. లేదంటే కొంతమంది అన్నీ వదిలేసి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఇట్లా ఏదో ఒక ఈవెంట్, ఆ మేజర్ ఈవెంట్ జరిగి ఉంటుంది అన్నమాట ఆ లైఫ్లో. అంటే అసెన్షన్ జరగడానికి ఇలాంటి ఈవెంట్ జరగాలి అంటే అవసరం లేదు, కానీ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఎనీవే. ఆ రకంగా ఏదో ఒక ఈవెంట్ అనేది జరిగి ఉంటుంది. అది ఎందుకు, ఎట్లా జరుగుతుంది అనేది నేను మళ్ళీ దీనికి ఒక కోరిలేషన్ తీసుకుని, ఈ లైఫ్ టైంలో కోరిలేషన్ తీసుకుని చెప్తాను దానికి. బట్ లెట్స్ అజ్యూమ్ దట్ సంథింగ్ ట్రమాటిక్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దట్ లైఫ్ టైం అనుకోండి. సో అప్పుడు మీకేమవుతుంది, అసెన్షన్ ఆ లైఫ్ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, యూ కమ్ బ్యాక్ ఫర్ అనదర్ లైఫ్ టైం. ఆ అనదర్ లైఫ్ టైంలోకి వచ్చిన తర్వాత మీరు జనరల్గా ఇప్పుడు మీకు ఇన్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ బీయింగ్ మీకు ఒక ఎసెన్స్, మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఏంటంటే, బికాజ్ యూ హ్యావ్ చోజన్ అసెన్షన్. నౌ మీరేం చేస్తారు అంటే, ఈ రిలీజియన్లో గుళ్ళకి వెళ్ళడం, గుళ్ళలో పూజ చేయడం, కొంతమంది పూజారులుగా, అదే హిందువులు అయితే, అదే క్రిస్టియన్స్ అయితే చర్చిల్లో పాస్టర్లుగా, చర్చిల్లో నన్స్గా, అలాగూ అదే టిబెట్లో అయితే మాంక్స్గా, ఇట్లా రకరకాల కంట్రీస్లో రకరకాల రిలీజియస్ ఇన్వెస్టిగేషన్, అంటే దానిలో నిమగ్నం అయిపోతారనమాట. ఎందుకని? బికాజ్ యూ నో దట్ యూ హ్యావ్ చోజన్ అసెన్షన్. నౌ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద స్పిరిట్, అంటే నౌ యూ వాంట్ టు ఫైండ్ అ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఫర్ యువర్ లైఫ్. సో అయితే ఏం చేస్తారు అంటే, చాలామంది ఇట్లా
కొన్ని ఆర్గనైజేషన్స్లో జాయిన్ అవుతారు. అంటే మనకి అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా రకరకాల మఠాలని, హిందూస్కి అయితే అదే, క్రిస్టియన్స్కి అయితే చర్చెస్ అని, అలాగే ముస్లిమ్స్కి అయితే సంథింగ్ ఎల్స్. ఇట్లా ఈ రకరకాల రిలీజియస్ ఎన్వైరన్మెంట్స్లో వాళ్ళు వాళ్ళ లైఫ్ని, మేజర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ని గడుపుతారనమాట. ఎందుకని? బికాస్ దే వాంట్ టు ఎక్స్ప్లోర్ స్పిరిట్. అయితే ఈ లైఫ్ టైం అయిపోయిన తర్వాత జనరల్గా యూ కమ్ బ్యాక్ ఫర్ అనదర్ లైఫ్ టైం. మళ్ళీ నెక్స్ట్ లైఫ్ టైంకి వస్తారన్నమాట. దట్ ఈస్ ద థర్డ్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్లో మీకు ఫస్ట్ ఫేజ్లోనేమో జనరల్గా ఒక ట్రమాటిక్ ఈవెంట్ జరుగుతుంది, లైఫ్ పాత్ని ఆల్టర్ చేస్తుంది అది. సెకండ్ పాత్లో యూ ఎక్స్ప్లోర్ రిలీజియన్ అనమాట. ఈ థర్డ్ ఫేజ్లో, అంటే ఈ థర్డ్ లైఫ్ టైం, అంటే యాక్చువల్గా ఈ సెకండ్ ఫేజ్ని చాలామంది కొన్ని జన్మలు, లైక్ 1, 2, 3, 4 జన్మలు అనేది అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. దే ట్రై టు ఫైండ్ ద మీనింగ్ ఫర్ స్పిరిట్ అండ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కోసం అనేక ఎక్స్ప్లోరేషన్స్ చేసుకుంటూ పోతారనమాట. బట్ దెన్ దట్ థర్డ్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఎట్ అనదర్ లైఫ్ టైంలోకి వస్తారు. సో ఈ థర్డ్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. ఏంటి? I have chosen ascension and I have explored all the spirituality and religion, కానీ నాకు ఆన్సర్స్ ఏమి దొరకలేదు. అంటే ఈ రిలీజియస్ ఆర్గనైజేషన్స్లో కానీ, ఈ గుళ్ళల్లో కానీ, ఈ మాంక్స్గా పనిచేసిన, ఈ నన్స్గా పనిచేసిన, పాస్టర్స్గా పనిచేసిన, ఎట్లా చేసినా కూడా నాకు దీనికి ఆన్సర్ రావడం లేదు. మరి ఎలా? సో అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, యూ టెండ్ టు గో ఆన్ బై యువర్ సెల్ఫ్. ఇంకా వేరే గ్రూప్స్ని ఫాలో అవ్వరు, వేరే రిలీజియన్లో పార్టిసిపేట్ చేయరు. సో వేరే గుళ్ళకి వెళ్ళటం కానీ, ఈ చర్చెస్కి వెళ్ళటం కానీ, మీకు ఒకవేళ వెళ్ళినా కూడా మీకు ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉండదు. అంటే బేసికలీ you already know in the depths of your being that the truth does not exist. ఈ గుళ్ళల్లో కానీ, ఈ చర్చిల్లో కానీ ఎక్కడ కూడా మీకు లేదు అనేది ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది మీకు ఉంటుంది. కాబట్టి మీరు యూ సెట్ టు బీ ఏ స్పిరిచువల్ పైరట్ బై యువర్ సెల్ఫ్ అనమాట. సో జనరల్గా ఈ లైఫ్ టైం అనేది చాలా, దీన్నే లోనర్ లైఫ్ టైం అంటారు. అంటే ఆ లోన్లీ లైఫ్ టైం, అంటే ఇట్స్ ఇండివిజువల్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. ఈ లైఫ్ టైంలో మీకు జనరల్గా సంథింగ్ కాల్డ్ యాజ్ కాస్మిక్ కాన్షియస్నెస్ అనేది మీకు వస్తుంది. కాస్మిక్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? Just for a moment, or it can last for a day also or more. అంటే just for the fraction of a second or for an hour or several hours మీకు ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ మీన్స్, అంటే ఒక్కసారి మొత్తం ప్రకృతి అంతా కూడా, ఈ యూనివర్స్ అంతా ఎట్లా వర్క్ అవుతుందో మీకు ఒకసారి అర్థమవుతుంది అనమాట. సో అంటే ఈ యూనివర్స్లో ఒక బ్యూటీ అనేది మీకు ఆ కాస్మిక్ కాన్షియస్నెస్లో మీకు కనపడుతుంది. జనరలీ ఈ కాస్మిక్ కాన్షియస్నెస్లో మీకు ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఎనర్జీ జరుగుతుంది అనమాట. అంటే యువర్ ఎనర్జీ ఫీల్డ్ ఎక్స్పాండ్స్ అండ్ దెన్ వీ రియలైజ్ ద బ్యూటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఇంటర్ రిలేటెడ్గా ఈ ఎర్త్ మీద థింగ్స్ ఎలా జరుగుతున్నాయి, వై దిస్ ఎర్త్ హ్యాస్ ఫార్మ్డ్ అండ్ హౌ ఫిజిక్స్ వర్క్స్ అండ్ హౌ నేచర్ వర్క్స్ అనేది మొత్తం
వాట్ ఈజ్ గాడ్, హౌ గాడ్, వై గాడ్. సో వీటన్నిటి గురించినటువంటి ఒక అద్భుతమైన అండర్స్టాండింగ్ ఆ ఫ్యూ మూమెంట్స్లో మీకు వస్తుందన్నమాట. జనరల్గా ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలని అనిపించదు. ఎందుకంటే ఒక్కసారి మనకి ఈ బ్యూటీ ఆఫ్ నేచర్ అర్థమైన తర్వాత మనకి ఈ జనాలు అనేవాళ్ళు ఎంత అన్ఎన్లైటెన్డ్గా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. బట్ మనం ఏం చేయలేం, బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అండ్ దెన్ ఆఫ్టర్ ఎ వైల్ యూ ఫీల్ డిప్రెస్డ్. అంటే మీకు ఆ లాంగింగ్నెస్ టు గో బ్యాక్ హోమ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అది థర్డ్ స్టేజ్. ఆ స్టేజ్ కూడా అయిపోయిన తర్వాత నౌ యూ ఎంటర్ ఇన్ టు ద ఫోర్త్ స్టేజ్, ఫోర్త్ అండ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ అసెన్షన్. ఈ లాస్ట్ స్టేజ్ ఆఫ్ అసెన్షన్ is nothing but your last lifetime on the planet. సో ఈ లాస్ట్ లైఫ్ టైంలో మీరేం చేస్తారు అంటే మీకు జనరలీ ఈ లాస్ట్ లైఫ్ టైంలో ఎట్లా ఉంటుంది అంటే ఈ ప్రీ అసెన్షన్ ఎనర్జీస్ అనేవి దే స్టార్ట్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. రిమెంబర్ దిస్, రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. అంటే దే స్టార్ట్ క్లియరింగ్ అప్ pretty much everything that doesn't serve you. Take a look at your life and see what has happened and what is happening. So pretty much మీకు అవసరం లేనటువంటి అన్నీ కూడా క్లియర్ చేస్తుంది ఇనీషియల్గా. సో దట్ ఈస్ కాల్డ్ ప్రీ అసెన్షన్ ప్రాసెస్ అన్నమాట. బికాజ్ యు ఆర్ సెట్ ఫోర్త్ టు లాంచ్ ఇన్ టు అసెన్షన్. కాబట్టి ఈ ప్రీ అవేకనింగ్ అండ్ అసెన్షన్ ప్రాసెస్లో అవన్నీ క్లియర్ చేస్తుంది. అందువలన మీకు ఈ లైఫ్ టైం అనేది చాలా క్వయట్గా ఉంటుంది. అంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎ హై ప్రొఫైల్ ఇన్ దిస్ లైఫ్ టైం. జనరలీ ఎ పర్సన్ హూ ఈస్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ అసెన్షన్ actually maintains a very low profile. If you see anybody who is maintaining the high profile, they are not going into ascension. Remember this. So, మీరు అనుకుంటారు చాలా గురువులు వీళ్ళు, they are not going into ascension. Ascension by very nature, it brings you back into your simplicity and your freedom. But anyway, so అయితే ఈ రకంగా 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట అసెన్షన్లో. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 4 స్టేజెస్ ఎప్పుడైతే మీకు అనేక జన్మల నుంచి జరుగుతూ వచ్చాయో ఈ 4 స్టేజెస్ కూడా ఈ లైఫ్ టైంలో రిపీట్ అవుతాయి. సో దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అసెన్షన్. ఎట్లా అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ ఇట్ హ్యాపన్స్. సో ఫస్ట్ టైం ఈ లైఫ్లో మీకు ద ఫస్ట్ స్టేజ్ ఏంటంటే స్పిరిచువాలిటీలోకి రావడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిదర్ త్రూ రీడింగ్ ఏ బుక్, లేదంటే ఎవరన్నా ఒక ఫ్రెండ్ ఇంట్రడ్యూసింగ్ యూ టు స్పిరిచువాలిటీ, ఆర్ మేబీ ఏ ట్రమాటిక్ ఈవెంట్ ఇన్ యువర్ లైఫ్. లేదంటే వెబ్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏదో యాక్సిడెంటల్గా ఒక వెబ్సైట్ మీకు ఒక మెటఫిజికల్ వెబ్సైట్ కానీ స్పిరిచువల్ వెబ్సైట్ కానీ ఇట్లా కనబడడం, మీరు యు గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పిరిచువాలిటీ అవ్వడం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. నౌ ద సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్లో ఏం చేస్తారు అంటే బేసిక్గా మీరు ఒక్కసారి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలవడం మొదలుపెట్టాక మీకేమనిపిస్తుంది, అందరూ ఎందుకు ఇంత అన్ఎన్లైటెన్డ్గా ఉన్నారు, సో ఐ నో లాట్ ఆఫ్ స్టఫ్, ఇది నేను అందరికీ చెప్పాలి అనేటువంటి ఒక ఆతృత వస్తుంది అన్నమాట లోపల. సో
now you want to have spiritual significance for yourself. So this is stage 2. So and many of you have gone through this, I know personally, because I have gone through it. So ఈ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ వచ్చిన తర్వాత దెన్ ద థర్డ్ ఫేజ్లో you already know and you had this understanding kabatti you don't involve yourself into groups ante ee groups lo participate cheyaru. A person who is really going through the process of ascension does not participate in groups endukante group dynamics can be very confusing and very challenging, and it's an obstacle to move forward into ascension anamata. And because ascension lo mee spirit meeloki vastundi kabatti there is a love story that happens between you and your spirit, so there is no place for somebody else. So therefore you tend to not go into groups. So you will be by yourself anamata. And then finally, once the major awakening process happens, and then you finally come into mastery, which is the 4th stage of ascension. So in this mastery, you know how energy works, and then you will start working with energy, because there is so much of energy. The energy that is what do you call that, the transformed energy is now available, which was not available before. The energy that used to be existing before was vibrational, so opposing forces stimulating energy, so that was vibrational. But right now that energy has expanded into something called as an energy which is expansional. So the previous energy was only bidirectional, but now this expanded energy, which is also called new energy, is expansional in every direction. It's just not bidirectional, in every direction. అంటే దీని అర్థం ఏంటంటే మీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ న్యూ ఎనర్జీ అనేదాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటే అలా వర్క్ అవుతుంది అనమాట. ఇట్స్ జస్ట్ నాట్ లైక్ యు పుట్ యువర్ ఎనర్జీ టు వర్క్. అంటే ఇంతకుముందు పాత ఎనర్జీస్లో ఎట్లా చేసేవాళ్ళం, మీరు ఇంత కష్టపడితే మీరు ఇది చేస్తే దీనికి అవుట్కమ్ ఇది ఉంటుంది. బట్ హియర్ ఇన్ ద న్యూ ఎనర్జీ ఎట్లా అంటే మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటే దానికి కావాల్సిన రీసోర్సెస్ థింగ్స్ మీ దగ్గరికి వస్తాయన్నమాట. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ ఎనర్జీ అండ్ ద న్యూ ఎనర్జీ, అండ్ ద న్యూ ఎనర్జీ ఈజ్ అవైలబుల్ ఫర్ పీపుల్ who are coming into ascension. So the more and more that you play with it, it works for you. So but anyway, so those are the 4 stages of ascension. ఈ లైఫ్లో కూడా రిపీట్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ చివరి లైఫ్ టైంలోకి వచ్చిన తర్వాత పీపుల్ జనరలీ గెట్ స్టక్, బికాస్ దెర్ ఈస్ ఎ కాంట్రడిక్షన్ that's going on within you, because a part of you wants to leave from here. Ante meeku you already have an internal inherent understanding of ascension, and then you don't want to stay, you just want to leave. But then there is another aspect within you where you want to continue and then work in this new energy anamata. So this now the outward expression is coming to a halt, and then inward expression starts to wake up in this whole process of ascension. Now the idea is for both of them to integrate back into one, like pretty much integration
ఆఫ్ ద మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్. సో ఇవన్నీ కూడా ఎసెన్షియల్లో జరుగుతాయి అన్నమాట. సో ఈ రకంగా మీరు ఆ స్టక్ అయి ఉన్నప్పుడు మీరు ఆ స్టక్ ఎనర్జీస్ని యూ షుడ్ లెట్ దెమ్ గో. అప్పుడు ఆ స్టక్ ఎనర్జీస్లో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే స్టక్ అయిందో అది రిలీజ్ అయ్యి ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ టు ద అవైలబిలిటీ. సో దెన్ యూ కెన్ వర్క్ విత్ more and more energy, because it comes available for you. సో ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఈ న్యూ ఎనర్జీ అండ్ అసెన్షన్ ప్రాసెస్లో బేసిక్లీ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ అసెన్షన్ అనేది తెలియదు. అంటే వాట్ రియలీ హ్యాపెన్స్, డూ ఐ గెట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ఫ్యామిలీ, అందరు నన్ను వెలివేస్తారా, లేదంటే ఏం జరుగుతుంది, ఇది అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, డూ ఐ లూజ్ my humanness? Yeah, in a way, yes. So your human identity will be lost. In other words, your human identity comes in balance with your divine identity. That's what happens. So because usually ఈ లాస్ట్ లైఫ్ టైంలో there happens a transformation. So a transformation that changes every part of your being, right from your basic molecular structures, right from your DNA. So it changes, alters everything within you. It alters your thoughts, it alters your behavioral patterns, it alters everything that you thought who you were అప్పటి వరకు. సో again it will also make you to go beyond your mind. సో అంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ జరిగి it transforms a normal human into a divine human. సో ఇట్లా ఈ అసెన్షన్లో 4 స్టేజెస్ ఉంటాయి. So pretty much, there are probably more than 100,000 people are going through this process of ascension, and most of them are stuck. So stuck because there is a contradiction that goes on within them. So anyway, so these are 4 stages of ascension. So malli ascension next series of video malli release chestanu. So అప్పటి వరకు if you like this video, just give a like and then also subscribe the video. When you subscribe, మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్, అంటే నేను న్యూ వీడియో రిలీజ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.